ఫస్ట్ క్లాస్ తెలుగు 1వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం పద పద్ధతిలో రూపొందించబడింది. 1వ తరగతికి 85 నిమిషాలు కేటాయించబడింది. నార్మల్గా 90 ఉంటుంది. లోయర్ క్లాసెస్ కాబట్టి 85 ఉంది. ఇక్కడ సామర్థ్యాలు 4. ఫస్ట్ క్లాస్లో తెలుగుకి 4 సామర్థ్యాలు ఉన్నాయి. 1 వినండి మాట్లాడండి, 2 చదవడం, 3 రాయడం, 4 సృజనాత్మకత. క్ష అనేది సంయుక్తాక్షరం. ఓన్లీ నేను ఇంపార్టెంట్ ఒక్కటివి రాశాను ఫస్ట్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో. దీనికి ప్రత్యేక లిపి చిహ్నం కలదు కావున వర్ణమాలలో చూపిస్తారు క్ష అనే అక్షరాన్ని. చందమామ రావే ఈ పాటని తాళ్లపాక అన్నమయ్య రాశారు. మేలుకొలుపు పాపనవ్వు. ఈ పాపనవ్వు అనేది సెకండ్ క్లాస్లో ఉంది. కొన్ని కంబైన్డ్ ఉండేటివి ఇక్కడ కూడా రాశాను. మేలుకొలుపు పాపనవ్వు అనేది వేటూరి ప్రభాకర్ శాస్త్రి రాశారు. అమ్మఒడి వచ్చేసి దేవులపల్లి కృష్ణశాస్త్రి. తారంగం ఒత్తులబుట్ట ఇది వచ్చేసి చింతా దీక్షితులు. తాయిలం వచ్చేసి బివి నరసింహారావు. పడవ దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి. ఉడతా ఉడతా ఊచ్ అరటి చెట్టు సమతారావు. ఊహల ఊయల వచ్చేసి తురుమెల్ల ఇంద్రాణీదేవి. బావా బావా పన్నీరు కొయ్యగుర్రం వెలగా వెంకటప్పయ్య. ఆట ఆదర్శ సామ్రాట్. ఇల్లు ఈగ మ్యావ్ మ్యావ్ పరుగు పందెం జై సీతారాం. మీరు ఇవి కోడ్ సెట్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటాయి. ఎలుకమ్మ కొంటెకోతి కస్తూరి నరసింహమూర్తి. శుభదాయిని కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. ఓవరాల్గా ఫస్ట్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్వి ఇవి మాత్రమే ఉన్నాయి. మెయిన్గా ఇవి మనకు సామర్థ్యాలు ఎన్ని ఉన్నాయి ఫస్ట్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో అంటే 4. టైం ఎంత కేటాయించబడింది, ఏ పద్ధతిలో పాఠ్యపుస్తకం రూపొందించబడింది, ఈ పాటలని ఎవరు రాశారు అంతే. చందమామ రావే మేలుకొలుపు మెయిన్గా ఇవి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది టెట్కి కానీ డిఎస్సికి కానీ. నెక్స్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్ తెలుగు చూద్దాం.